కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు దేశ రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. ప్రజలు సూపర్ 6, సూపర్ హిట్ అంటున్నారని తెలిపారు. మెగా డిఎస్సీలో 16,400 మందికి కొత్తగా ఉద్యోగాలు రావడం ఒక చరిత్ర అని తెలిపారు. ఎన్నికైన వారందరూ చాలా ఆనందంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి ఆడబిడ్డలు ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా పథకం అమలు చేశామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకం అమలు చేశామని తెలిపారు. 20 లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని తెలియజేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పెన్షన్ పెంపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి, మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు, ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా చాలా ఊరట కలిగిస్తూ ఉంది. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వాళ్ళు వృద్ధిలో కూడా వస్తున్నారు. మినిమం లెక్కేసుకుంటే 1,500 నుంచి 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.